పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆసిపూర్ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు వెల్లటూరు లక్ష్మణ విలేకరుల సమావేశం నిర్వహించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి ఆర్ఎన్ఆర్ కాలనీలో ఎంఆర్పీఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజీపూర్ మండల అధ్యక్షులు వెలగటూరు లచ్చన్న మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మేడి బాపయ్య, తుంగవాడి రాజేష్ కుమార్ నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకి హాజీపూర్ మండలంలోని మాదిగ కులస్తులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. కొందరు నాయకులు మాతా రాజకీయాలు చేస్తున్న బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతూ మాదిగ కులస్తుల్ని అయోమయం చేస్తున్నారని, అలాంటి వారి మాయమాటలు నమ్మకూడదని అన్నారు. గడ్డం వంశీ నాయకత్వంలోనే మాదిగ కులస్తులకి సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. మాదిగ కులస్తులందరూ గడ్డం వంశీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు చిట్యాల బాలయ్య, సుధాకర్, కలమడుగు నర్సయ్య, గంగయ్య, రవి, కాంత, పోషయ్య తదితరులు పాల్గొన్నారు. గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై గుర్తుకే మన ఓటు, జై గుర్తుకే మన ఓటు, జై గుర్తుకే మన ఓటు. గడ్డం వంశీ గారిని గెలిపించుటకు ఎంఆర్పిఎస్ ముందు వరుసలో నిలబడి ఈ యొక్క నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలలో వంశీకృష్ణ గారికి మద్దతు తెలుపుతూ ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించుటకు ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసి మాదిగ కులస్తులందరినీ గడ్డం వంశీకృష్ణ గారికి ఓటేయాల్సిందిగా కోరుతున్నాము. 13వ తారీఖు హస్తం గుర్తుకు 3వ నెంబర్పై వేసి ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంట్కి పంపించాల్సిందిగా కోరుతున్నాము. ఎవరు కూడా మాదిగలు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, అభద్రతా భావానికి లోను కావాల్సిన అవసరం లేదు. మాదిగలందరికీ హక్కులు కూడా పూర్తిగా వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో, వారి యొక్క తనయుడు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వంలో సంరక్షించబడతాయి. ఏ యొక్క నాయకులు సంఘం పేరు చెప్పుకొని బీజేపీకి వేయాలని మతశక్తి పార్టీతో జతకట్టి మరి కులాల పేరిట విభజించు పాలించు అనే ఒక నినాదంతో మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. వారి మాటలు నమ్మవద్దు. మాదిగలంతా కాంగ్రెస్ చేకూర్తిగా ఓటేయాలి. గడ్డం వంశీకృష్ణ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నాము. ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. మాదిగలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు గడ్డం వంశీకృష్ణ గారికి. మాదిగలంతా ఒక్క తాటిపై రేపు 13వ తారీఖు రోజు 3వ నెంబర్ సింబల్పై ఓటు హక్కు వినియోగించుకొని ఆయనను అత్యధిక మెజారిటీతో పార్లమెంట్కి పంపిస్తారని కోరుకుంటున్నాము. హస్తం గుర్తుకు ఓటేయాల్సింది అందరినీ అభ్యర్థిస్తున్నాము. మాదిగలంతా కూడా గడ్డం వంశీకృష్ణ గారు ఎంబడే ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే దళిత వర్గాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయని మేము అందరం కూడా నమ్ముతున్నాము. వారి యొక్క తాతగారి నాయకత్వాన్ని కూడా దళితులంతా చాలా ఆత్మ గౌరవంగా ఎంతో అభివృద్ధి చెందినారు. వారి యొక్క నాన్నగారు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వాన్ని కూడా మేమందరము చాలా డెవలప్ అయినాము. దళిత వర్గాలన్నింటినీ కూడా వాళ్ళు ఎలాంటి వివక్ష లేకుండా ఒక ఉన్నతమైన స్థానాలకు వెళ్ళే విధంగా వారు సాయశక్తుల ప్రయత్నం చేసినారు. వారికి ధన్యవాదాలు. వారి యొక్క కొడుకు గడ్డం వంశీకృష్ణ గారు కూడా వారితో వాళ్ళని నడుస్తూ మమ్మల్ని అందరినీ ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారని మేమంతా ఆయనపై నమ్మకం పెట్టుకున్నాము. ఆయన గెలిపే అనగారిన వర్గాల అభివృద్ధి అని మీకు ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. అనగారిన వర్గాల వారంతా కూడా గడ్డం వంశీకృష్ణ గారిని ఆశీర్వదించి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనను పార్లమెంట్కి పంపించవలసిందిగా అందరినీ కూడా గెలిపించుటకు ఎంఆర్పిఎస్ ముందు వరుసలో నిలబడి ఈ యొక్క నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలలో వంశీకృష్ణ గారికి మద్దతు తెలుపుతూ ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించుటకు ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసి మాదిగ కులస్తులందరినీ గడ్డం వంశీకృష్ణ గారికి ఓటేయాల్సిందిగా కోరుతున్నాము. 13వ తారీఖు హస్తం గుర్తుకు 3వ నెంబర్పై వేసి ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంట్కి పంపించాల్సిందిగా కోరుతున్నాము. ఎవరు కూడా మాదిగలు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, అభద్రతా భావానికి లోను కావాల్సిన అవసరం లేదు. మాదిగలందరికీ హక్కులు కూడా పూర్తిగా వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో, వారి యొక్క తనయుడు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వంలో సంరక్షించబడతాయి. ఏ యొక్క నాయకులు సంఘం పేరు చెప్పుకొని బీజేపీకి వేయాలని మతశక్తి పార్టీతో జతకట్టి మరి కులాల పేరిట విభజించు పాలించు అనే ఒక నినాదంతో మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. వారి మాటలు నమ్మవద్దు. మాదిగలంతా కాంగ్రెస్ చేకూర్తిగా ఓటేయాలి. గడ్డం వంశీకృష్ణ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నాము.
ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. మాదిగలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు గడ్డం వంశీకృష్ణ గారికి. మాదిగలంతా ఒక్క తాటిపై రేపు 13వ తారీఖు రోజు 3వ నెంబర్ సింబల్పై ఓటు హక్కు వినియోగించుకొని ఆయనను అత్యధిక మేరటితో పార్లమెంట్కి పంపిస్తారని కోరుకుంటున్నాము. హస్తం గుర్తుకు ఓటేయాల్సింది అందరిని అభ్యర్థిస్తున్నాము. మాదిగలంతా కూడా గడ్డం వంశీకృష్ణ గారు ఎంబడే ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే దళిత వర్గాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయని మేము అందరం కూడా నమ్ముతున్నాము. వారి యొక్క తాతగారి నాయకత్వంలో కూడా దళితులంతా చాలా ఆత్మ గౌరవంగా ఎంతో అభివృద్ధి చెందినారు. వారి యొక్క నాన్నగారు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో కూడా మేమందరము చాలా డెవలప్ అయినాము. దళిత వర్గాలన్నింటినీ కూడా వాళ్ళు ఎలాంటి వివక్ష లేకుండా ఒక ఉన్నతమైన స్థానాలకు వెళ్ళే విధంగా వారు శాయశక్తుల ప్రయత్నం చేసినారు. వారికి ధన్యవాదాలు. వారి యొక్క కొడుకు గడ్డం వంశీకృష్ణ గారు కూడా వారితో వాళ్ళని నడుస్తూ మమ్మల్ని అందరినీ ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారని మేమంతా ఆయనపై నమ్మకం పెట్టుకున్నాము. ఆయన గెలిపే అణగారిన వర్గాల అభివృద్ధి అని మీకు ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. అణగారిన వర్గాల వారంతా కూడా గడ్డం వంశీకృష్ణ గారిని ఆశీర్వదించి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనను పార్లమెంట్కు పంపించవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాము. నాయకత్వం ఎంఆర్పిఎస్ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం. ఈ రోజు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు మేడి పాపాయ, తుంగపేండి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంటు నాయకుడు గడ్డం వంశీకృష్ణ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించాలని, కాంగ్రెస్ జెండాను ఎగరేయాలని మేమంతా ఒక నిర్ణయించుకున్నాం. ఎంఆర్పిఎస్ నాయకత్వం జెండా ఎగరేస్తూ ఉదయిస్తున్న సూర్యుడు గడ్డం వంశీకృష్ణ 33 సంవత్సరాల యువకుడు ఈ రోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంటు నాయకుడుగా వంశీకృష్ణను కరిగే సీఎం రేవంత్ రెడ్డి పేరు గడ్డం వంశీకృష్ణ ఎప్పుడైతే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి టికెట్ కేటాయించడం జరిగిందో అదే రోజు గెలుపు ఖాయమైంది. 13వ తారీఖు రోజున 3వ నెంబర్ పైన హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి రాష్ట్ర నాయకులు తుంగపేండి రాజేష్ కుమార్ పాపయ్య గారి నాయకత్వం కాంగ్రెస్ జెండా హాజీపూర్ మండలం కర్ణాబాద్ గ్రామంలో మండలం పెట్టుకున్నాం. పార్లమెంటు వంశీకృష్ణకు భారీ మెజార్టీతో మాదిగలం అందరం కలిసి భారీ మెజార్టీతో గెలిపిద్దామని మాదిపురం మండలం అందరం ఐక్యతంగా గెలిపిద్దామని ప్లాన్ చేసుకున్నాం. జై మాదిగా, జై మాదిగా. ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకులు మేడి పాపర్రావు గారి మరియు తుంగపేండి రాజేష్ కుమార్ గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపిద్దామని మేమందరం నిశ్చయించుకున్నాము. భారీ మెజార్టీతో గెలిపించుకొని కంపల్సరీ పంపిస్తాము. ఆల్రెడీ గెలిచిండు, గెలుపు ఖాయమైంది. ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్ధిల్లాలి.